అరకు వెళ్ళొచ్చిన తర్వాత మా ఊళ్ళో అయితే పూట అంతా లేగలేదండి. అందుకని కొంచెం టైం తీసుకొని రెండో పూట అయితే ఇక్కడ వైజాగ్లో ఉన్న ప్లేసెస్ చూద్దామని వచ్చాము. ముందుగా సబ్మెరైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంతకుముందు వైజాగ్ వచ్చినా కానీ సబ్మెరైన్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి, లోపలికి కూడా వెళ్ళలేదు. సో ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్ళడానికి కుదిరింది. చూద్దాం లోపల ఎలా ఉందో సబ్మెరైన్. చీఫ్ ఆఫీసర్కి ఇక ఇంజిన్ ఇది కింద ఇంజిన్. ఇదైతే ఇంజిన్ అండి, డీజిల్ ఇంజిన్ అనమాట. మా వాళ్ళకే కాదండి, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా కంజెస్టెడ్ ప్లేస్ అనమాట. షిప్లో లైన్లు అర్థం కానుంటే ఇది మరీ ఇరుకిరుగ్గా చాలా దగ్గరగా అయితే ఉన్నాయి లైన్లు కానీ అన్నీ. టాయిలెట్లు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఇరుకు అనమాట. ప్రతి ఒక్కరు కంపల్సరీగా వచ్చి చూడాలి ఒకసారైనా. మనకి ఇక్కడ చూడటానికి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఒకసారైనా వచ్చి చూడండి. సబ్మెరైన్ లోపల అయితే చూసిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. నేను ఎన్నాళ్ళు వచ్చాను కానీ సబ్మెరైన్ లోపలికి అయితే వెళ్ళలేదు, చాలా బాగుంది. ఇలా ఈవినింగ్ టైంలో అయితే సబ్మెరైన్కి లైటింగ్ అలా కలర్ మారేలాగైతే పెట్టారండి. చూస్తున్నారు కదా, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ అయోధ్య రామ మందిరం లాగా ఇక్కడ చిన్న సెట్ వేశారంటే చూద్దామని వెళ్తున్నామండి. దీనికి టికెట్ అయితే 50 రూపాయలు పెట్టారండి. ఇది అయితే చాలా ఎక్కువే. అయినా కానీ జనాలు వైజాగ్ వచ్చిన తర్వాత ఒక అయోధ్య రామ మందిరం కట్టారంటే కనీసం చూడటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ అయితే చేసుకుంటున్నారు. కానీ 50 రూపాయలు అనేది చాలా ఎక్కువే. ఇక ఈ పూటకైతే అయోధ్య రామ మందిరం చూసి వచ్చేస్తున్నామండి. ఇంకా అయిపోయింది. మిగతా ఉన్న ప్లేస్లో రేపు మార్నింగ్ అయితే తిరుగుదామని అనుకుంటున్నాను. అయితే వైజాగ్లో ఇలా బీచ్ వ్యూ చూపించడానికి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామండి. ఆటో మీద వెళ్తున్నాము. ముందుగా తొట్లకొండకి వెళ్దామని చెప్పి అన్నాను. తొట్లకొండ అంతకుముందు నేను వచ్చి చూశాను, చాలా బాగా అందుకని ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నాను. అయితే తొట్లకొండ పైకి ఆటో అయితే అలౌ చేయలేదండి, అందుకని మేము రిటర్న్ అయితే వచ్చాము. ఇక్కడ లవ్ బీచ్ అంట, ఇక్కడికి వచ్చి చూసి వెళ్దామని. ఇక్కడైతే అందరూ ఫోటో షూట్ తీసుకుంటారు, చాలా బాగుంటుంది అనే వాటికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలామంది అయితే ఫోటో షూట్ చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, కొంతమంది కెమెరామెన్లు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఫోటోలు అయితే దిగుతున్నారు. అయితే అంతకుముందు చెప్పినట్టుగా నేను ఫ్యామిలీని అయితే వైజాగ్ చూపించాలనుకున్నాను. అందుకని ఇప్పుడు ఆగి మరి వైజాగ్లో ప్లేసులు అన్నీ చూసి వెళ్తున్నాము. ఇప్పుడు రామానాయుడు స్టూడియోకి అయితే వెళ్తున్నామండి. ఇది రామానాయుడు స్టూడియో అయితే కొండపైన ఉందండి. కొండపైన అంటే గుర్తొచ్చింది, అరకు వెళ్ళి వచ్చేటప్పుడు బస్సు ప్రయాణం మాత్రం బస్సు పడిన వాళ్ళకి చాలా దారుణంగా ఉంటుందండి. వామిటింగ్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. సో ఈ కొండ ఎక్కుతుంటే నాకు ఆ ప్రయాణం అయితే గుర్తొచ్చిందన్నమాట, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు రామానాయుడు స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసామండి. రామానాయుడు స్టూడియో బయట నుండి కూడా వ్యూ అయితే చాలా బాగుందండి. ఇది పైనుండి కనిపిస్తుంది మనకు అలాగా బీచ్ వ్యూ అయితే. సో ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ రామోజీ ఫిలిం సిటీ లాగా అన్ని షూటింగ్ సెట్లు అయితే ఉన్నాయండి. చూసారు కదా, అది అయితే హాస్పిటల్ సెట్ అనమాట. ఫోటో ఎగ్జిబిషన్ అంట కదండి.
ఇక్కడైతే స్టూడియోకి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇలా ఎగ్జిబిషన్లో అయితే పెట్టారండి. అవి గ్లాస్ లోపల ఉండటం వల్ల వీడియోలో సరిగ్గా అయితే రాలేదు. ఇదైతే పోలీస్ స్టేషన్ సెట్ అండి. చూడొచ్చు మీరు లోపల ఇలా అయితే ఉంది. ఇగో జైలు సెల్ సెట్, ఇదంతా ఆఫీస్ సెట్ అనమాట. మావాడైతే జైల్లో ఉన్నాడే, మాట్లాడలేదని జైల్లో అయితే వేయించాను. అయితే ఇక్కడ కనిపించే ప్యాలెస్ కూడా మనకి చాలా సినిమాల్లో అయితే కనిపించిందండి. చూడవచ్చు మీరు, చాలా బాగుంది. సెట్లకి లోపల అయితే ఇది సెట్టింగ్ రూమ్ అయితే ఉందండి. లోపల సెట్ వేసుకుంటాకి అనుకూలంగా అయితే పెద్ద రూమ్ అయితే ఉంది. ఇది చూడొచ్చు మీరు. ఈ సినిమా మ్యూజియంలోకి వెళ్ళేటప్పుడు కెమెరా అయితే ఆఫ్ చేయమని చెప్పారండి. సో లోపల అయితే స్టూడియోకి సంబంధించిన కెమెరాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రామానాయుడు స్టూడియో నుండి కిందకైతే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు జూ పార్క్కి వెళ్దామని వెళ్తున్నాము. ఇప్పుడు జూలో తిరగడానికి అయితే మామూలుగా నడిచి వెళ్తే టైం పట్టిద్దండి. అందుకని ఈ వెహికల్ అయితే తీసుకుంటున్నాము. ఇదైతే 1 అవర్లో అయితే మొత్తం అయిపోద్దంట. సో టైం వేస్ట్ అవ్వకుండా ఈ వెహికల్ అయితే వెళ్తాకి చూస్తున్నాము. ఈ వెహికల్కి వచ్చి మనిషికి అయితే 70 రూపీస్ తీసుకుంటున్నారండి. సో ఇప్పుడు వెహికల్ అయితే కూర్చున్నామండి. 1 అవర్ అయితే టైం అంట. फोन किसके पास है? సో ఇక్కడ మనం చూడాల్సిన ప్లేస్కి తీసుకొచ్చి అక్కడ ఆపుతారండి. అక్కడ మనకి ఎంత టైం అని చెప్తారో 10 నిమిషాలు అలాగా. ఈలోపు మనం అక్కడ నుండి చూసి మళ్ళీ వెంటనే అయితే వచ్చేయాలి. చిరుతపులి అయితే పడుకుందండి, చూడొచ్చు మీరు. వెళ్ళిపోయింది లోపలికి. ఇక్కడ ఉన్న టైగర్లు అయితే చాలా ఓల్డ్ అయిపోయినట్టు ఉన్నాయండి. నడవలేక నడుస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా ఓల్డ్ టైగర్ లాగా ఉంది. ఇది అంట వైట్ టైగర్ అంట. చూసారు కదండి, పులి అయితే ఉంది ఇక్కడ. వైట్ టైగర్ ఇది. లయన్స్ అయితే చాలా దూరంలో అయితే ఉన్నాయండి. చెట్టు కింద అయితే పడుకుని ఉన్నాయి. అంత క్లియర్గా అయితే కనబడట్లేదు. సో ట్రిప్ అయితే బాగానే సాగుతుందండి. ఆల్మోస్ట్ సగం అయితే ట్రిప్ అయ్యింది. ఇప్పుడైతే ఎలుగుబండ్లు ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఇది వెహికల్ కనుక లేకపోతే మనకి ఒక పూట అంతా ఇక్కడ ఈ జూలో అయితే పట్టేస్తుందండి. చాలా పెద్ద ఏరియా అనమాట. అదే కాక మనం వెహికల్ తీసుకుంటే వెంటనే వచ్చేస్తున్నాం. అదే వెహికల్ లేకుండా ఉంటే మనం కాసేపు ఎక్కువసేపు ఆగడానికి ఛాన్స్ ఉంటుంది. వెహికల్ కాబట్టి మనం త్వరగా వచ్చేయాల్సి ఉంటుంది. సో మనకి మనస్ఫూర్తిగా చూసుకోవాలంటే ఇలా వెహికల్ కాకుండా నార్మల్గా వెళ్తే టైం అయితే వేస్ట్ అవుతుంది, కానీ మనం ఎక్కువసేపు చూడటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పాము అయితే ఉందండి, చూడొచ్చు మీరు. చాలా బారుగా అయితే ఉంది ఇది. అయితే ఆ చెట్టు లోపల కొండశిలువ అయితే ఉందండి. ఆ చెట్టు చుట్టేసుకుని ఉంది, అంత క్లియర్గా కనపడట్లేదు. ఇక్కడైతే చాలా జంకులు అయితే ఉన్నాయండి, చూస్తున్నారు కదా. इसका सिंग भी अलग टाइप में है।
ఇక్కడ నెంబర్ చూసుకొని అక్కడికి వచ్చేది. ఇక్కడ వైట్ నెమల్ కూడా ఉందండి, చూడొచ్చు మీరు. సో జూ కూడా అయిపోయిందండి, చాలా బాగుంది జూ కూడా. ఎలా ఉంది? ఇది తెన్నేటి పార్క్ అండి, అంటే షిప్ ఒడ్డుకి కొట్టుకొచ్చింది కదా ఆ ప్లేస్ అనమాట. కిందకి మా వాళ్ళని అయితే వెళ్ళి రమ్మన్నాను, నేనైతే కిందకి అయితే వెళ్ళలేదు. సో వైజాగ్లో ప్లేసులు కూడా మా వాళ్ళకి చాలా బాగా నచ్చినాయి. సో వైజాగ్ కూడా అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి, రిటర్న్ అయితే అయిపోతున్నాం. సో గైస్ ఇదండి వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.